ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి నారాయణ తత్వంతో శేషాచలం కొండల్లో గరుత్మంతుణ్ణి అధిరోహించి శేషాచలం అడవుల్లోని అందాలను తిలకించి తాను ఇక్కడే కలియుగాంతం వరకు భక్తులను కటాక్షించడానికి సంసిద్ధపడతాడు. దీంతో స్వామివారికి ఆహ్లాదం కలిగించడానికి తిరుమలగిరిలో ఎన్నో పూలవనాలతో పాటు ఔషధ మొక్కలు, సాధు, క్రూర మృగాలు, ముక్కోటి తీర్థాలు ఆవిష్కరించాయని చరిత్ర చెబుతోంది. వీటిలో రామకృష్ణ తీర్థం గురించి ఇప్పుడు V7 సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. శ్రీవారి దివ్య పాదాలను తడిపి పవిత్రత పొందాలన్న ఉద్దేశంతో తిరుమల గిరుల్లో రకరకాల తీర్థాలు వెలసాయి. వాటిలో రామకృష్ణ తీర్థం ఒకటి. రామకృష్ణ తీర్థం ప్రధాన శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ఉత్తరాన దాదాపు 6 మైళ్ల దూరంలో ఉంది. కృష్ణుడు అనే వ్యక్తి ఒక కొలను తవ్వాడని, అక్కడ ఒక ఋషి ధ్యానం కోసం వచ్చారని స్థానికులు నమ్ముతారు. ఈ మహర్షి తపస్సు చేస్తుండగా అతని చుట్టూ చీమల పుట్ట ఏర్పడింది. అతని ఏకాగ్రతను పరీక్షించడానికి ఇంద్రుడు ఉరుములు మరియు మెరుపులను పంపాడు. కానీ అతను ఈ కొలనులో కూర్చున్న ఋషి ధ్యానానికి భంగం కలిగించడంలో విఫలమయ్యాడు. పుట్ట విరిగింది. శ్రీనివాసుడు ఈ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు. పౌర్ణమి రోజున ఈ తీర్థంలో పుణ్యస్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని మహర్షిని అనుగ్రహించాడు. పౌర్ణమి రోజున ఎవరైనా ఈ తీర్థంలో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయంటూ ప్రసిద్ధికెక్కింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఇక్కడికి భక్తులను అనుమతిస్తుంది టీటీడీ. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇక్కడికి చేరుకుంటారు భక్తులు. ఈ తీర్థ ప్రయాణం మధురానుభూతిని మిగుల్చుతుంది.